హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సిద్ధు తులసి ఇద్దరూ కలిసి ఆ శ్రీకాంత్ ఆస్తిపై కన్నేసి శ్రీకాంత్ని కావాలని ప్లాన్ చేసి యాక్సిడెంట్ చేసి చంపారు అనడానికి సాక్ష్యాలు మీ ముందు ఉంచాం కాబట్టి ఆ సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని ఈ సిద్ధుకి తులసికి కలిపి శిక్ష వేయండి జడ్జి గారు అని చెప్పి సూపర్నిక తరపు లాయర్ చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే ఎక్స్క్యూజ్ మీ రావు గారు, సిద్ధు నిర్దోషి అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలన్నీ కూడా ఈ ఫైల్లో ఉన్నాయి అని చెప్పి ఫైల్ని చూపిస్తూ ఉంటుంది. సిద్ధు నిర్దోష, తనంతట తానే ఈ యాక్సిడెంట్ చేశానని ఒప్పుకున్నాడు. అలాంటి సిద్ధుని మీరు నిర్దోషని ఎలా చెప్తారు అని చెప్పి రావు గారు అడుగుతూ ఉంటారు. సాక్ష్యాలను మీరెలా అయితే జడ్జి గారికి చూపించారో నేను కూడా సిద్ధు నిర్దోషని నిరూపించే సాక్ష్యాలను తీసుకొచ్చాను. ఎక్స్క్యూజ్ మీ జడ్జి గారు, నాకొక్క అవకాశం ఇవ్వండి అని అంజన అడుగుతూ ఉంటుంది. ప్రొసీడ్ అని జడ్జి గారు చెప్పడంతో సిద్ధు గారు, ఆ యాక్సిడెంట్ మీరు చేశారా అని చెప్పి అంజన అడుగుతూ ఉంటుంది. ఆ రోజు బాగా వర్షం పడుతుంది. నేను, మా నాన్న, మా పిఏ అందరం కలిసి చాలా స్పీడ్గా నామినేషన్ వేయటానికి వెళ్తున్నాము. ఇంతలో ఎదురుగా శ్రీకాంత్ గారి కారు వచ్చింది. ఆ కారుని చూసుకోకుండా నేనే డాష్ ఇచ్చాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇప్పుడేమంటారు అంజన గారు, సిద్ధువే ఆ యాక్సిడెంట్ చేశానని ఒప్పుకుంటున్నాడు ఇప్పటికీ కూడా అని చెప్పి సూపర్నిక తరపు లాయర్ చెప్తూ ఉంటాడు. సిద్ధుకి అసలు విషయం తెలియదు కాబట్టి సిద్ధు ఆ యాక్సిడెంట్ చేశాను అనుకుంటున్నాడు. సిద్ధు గారు, మీరు పొరపాటు పడుతున్నారు. ఆ యాక్సిడెంట్ మీరు చేయలేదు. ఒక టిప్పర్ వచ్చి శ్రీకాంత్ గారి కారుని డాష్ ఇచ్చింది. దాంతో శ్రీకాంత్ గారి కారు అదుపు తప్పి మీ కారుకి వచ్చి తగిలింది. మీరు వర్షం కురుస్తున్న సమయంలో నామినేషన్ వేయటానికి కంగారుగా వెళ్తున్న సమయంలో మీరు పొరపాటు పడ్డారు. మీరు శ్రీకాంత్ గారి కారుకి డాష్ ఇచ్చారని, అందుకే శ్రీకాంత్ గారి కారు యాక్సిడెంట్ అయిందండి. దానివల్లే శ్రీకాంత్ గారు చనిపోయారని మీరు అనుకుంటున్నారు. కానీ అక్కడ జరిగింది అది కాదు. టిప్పర్ వచ్చి శ్రీకాంత్ గారి కారుని గుద్దేసింది అని అంజన చెప్తూ ఉంటుంది. టిప్పర్ శ్రీకాంత్ కారుని గుద్దిందని ఈ లాయర్ అంజనకు ఎలా తెలిసిపోయింది అని భార్గవ్ కంగారు పడుతూ ఉంటాడు. ఏమైంది భార్గవ్ అని సూపర్నిక అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే సుబ్బు అని భార్గవ్ చెప్తూ ఉంటాడు. జడ్జి గారు, సిద్ధు ఆ కారుకి యాక్సిడెంట్ చేయలేదు అని నిరూపించే సాక్ష్యాలు ఈ ఫైల్లో ఉన్నాయి. ఒకసారి ఈ ఫైల్ని చెక్ చేయండి అని చెప్పి అంజన చెప్తూ ఉంటుంది. ఇక జడ్జి గారు సాక్ష్యాలను పరిశీలిస్తూ ఉంటారు. నా క్లయింట్ సిద్ధు వర్షం పడుతుందని కార్ చాలా స్లోగా నడుపుతున్నాడు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఆ ఫైల్లోనే ఉన్నాయి. చెక్ చేయండి జడ్జి గారు అని అంజన చెప్తూ ఉంటుంది. సిద్ధు గారు, మీరు కార్ని స్లోగా నడుపుతున్నారా స్పీడ్గా నడుపుతున్నారా అని లాయర్ అడుగుతూ ఉంటుంది. వర్షం పడుతుంది కాబట్టి ఎట్నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయో తెలియట్లేదు కాబట్టి స్లోగానే నడిపాను లాయర్ గారు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అందులో నా క్లయింట్ సిద్ధు కార్ స్పీడ్ కూడా మెన్షన్ చేసి ఉంది. అలాగే శ్రీకాంత్ గారి కార్ స్పీడ్ మెన్షన్ చేసి ఉంది. అంతేకాదు జడ్జి గారు, అక్కడ సీసీ ఫుటేజ్ కూడా తీసుకొచ్చాను. ఒకసారి సీసీ ఫుటేజ్ని చెక్ చేయండి అని అంజన అనే లాయర్ చెప్తూ ఉంటుంది. సీసీ ఫుటేజ్ని జడ్జి గారు చెక్ చేస్తారు. సీసీ ఫుటేజ్లో క్లియర్గా టిప్పర్ శ్రీకాంత్ కారుని కావాలనే గుద్దటం, శ్రీకాంత్ కారు అదుపు తప్పి సిద్ధు వెళ్తున్న కార్కి డాష్ ఇవ్వటం, ఇంతలో సిద్ధు కారు దిగి యాక్సిడెంట్ అయింది, ఎవరికైనా ఏమైనా అయిందేమో చూద్దాం అని బసవరాజుతో చెప్పడం, బసవరాజు టెన్షన్ పడుతూ సిద్ధుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళటం, ఇదంతా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. జడ్జి గారు, సాక్ష్యాలను పరిశీలించారు కదా, నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించే సాక్ష్యాలన్నీ కూడా మీ ముందు పెట్టాను. ఆ శ్రీకాంత్ యాక్సిడెంట్కి నా క్లయింట్ సిద్ధుకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటి వరకు నేను చూపించిన సాక్ష్యాలన్నీ పరిగణలోకి తీసుకొని నా క్లయింట్ సిద్ధుని నిర్దోషిగా వదిలిపెట్టండి అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి జడ్జి గారు, ఆ టిప్పర్ డ్రైవర్కి సుపారీ ఇచ్చింది ఎవరో కాదు, శ్రీకాంత్ గారి బావమరిది అయిన భార్గవ్ అని అంజన లాయర్ చెప్తూ ఉంటుంది. దాంతో సూపర్నిక భార్గవ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అవును జడ్జి గారు, భార్గవ్ గారే శ్రీకాంత్ గారి ఆస్తిపై కన్నేసి శ్రీకాంత్ గారిని చంపితే తన భార్యకు ఆస్తి వస్తుందన్న నమ్మకంతో
శ్రీకాంత్ గారిని కావాలని టిప్పర్ డ్రైవర్కి సుపారీ ఇచ్చి మరీ యాక్సిడెంట్ చేయించాడు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఆ ఫైల్లోనే ఉన్నాయి అని చెప్పి అంజన లాయర్ చెప్తూ ఉంటుంది. ఇక జడ్జి గారు సాక్ష్యాధారాలను పరిశీలించి సిద్ధు నిర్దోషి అని చెప్తూ ఉంటారు. అలాగే శ్రీకాంత్ గారి యాక్సిడెంట్కి కారణం భార్గవ్ అని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంతేకాదు డ్రైవర్ కొడుకు ఈ భార్గవే యాక్సిడెంట్ చేపించాడని వీడియో ఫుటేజ్ కూడా పంపించాడు. ఈ సాక్ష్యాలన్నీ పరిశీలించి శ్రీకాంత్ గారి యాక్సిడెంట్కి కారణం భార్గవ్ అని కోర్టు నమ్ముతూ భార్గవ్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైంది అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. భార్గవ్, ఇంత మోసం చేశావా నన్ను? ఆస్తి కోసం మా అమ్మను మా అన్నయ్యను చంపేశావా అని సూపర్నిక అడుగుతూ ఉంటుంది. భార్గవ్ ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు. నువ్వు తప్పు చేశావని నువ్వు తలదించుకున్నప్పుడే అర్థమైపోయింది. భార్గవ్, ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అసలు అనుకోలేదు. నీకు కోర్టు శిక్ష వేయటం కాదు, నేనే శిక్ష వేస్తాను అని చెప్పి సూపర్నిక భార్గవ్ గొంతు పట్టుకొని నిలుముతూ ఉంటుంది. ఇంతలో పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. ఆల్రెడీ అతనికి కోర్టు శిక్ష వేసింది, ఆ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. ప్లీజ్ మేడం, దయచేసి మీరు ఇక్కడ ఇష్యూ చేయకండి, లేదంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న పోలీసులు చెప్తూ ఉంటారు. రే దుర్మార్గుడా, మా అన్నయ్య మా అమ్మ చావుకి కారణమైన నిన్ను వదిలిపెట్టేదే లేదు అని సూపర్నిక భార్గవ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ది కోర్ట్ ఈజ్ అడ్జెంట్ అని జడ్జి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సిద్ధు బోన్లో నుంచి బయటకు వచ్చి, థ్యాంక్స్ లాయర్ గారు, సమయానికి వచ్చి నేను నిర్దోషని నిరూపించారు. మీరు చెప్పే వరకు ఆ యాక్సిడెంట్ నేను చేయలేదని నాకే తెలీదు. ఆ యాక్సిడెంట్ నేనే చేశానని నేను నా తులసి కళ్ళల్లోకి ఎలా చూడాలని చాలా పశ్చాత్తాపడ్డాను. నిజమేంటో నిరూపించారు, నిజమేంటో మాకు తెలియజేసి మా కళ్ళు తెరిపించారు. చాలా థ్యాంక్స్ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నేను అసలు మొదటగా ఈ కేసుని వాదించదలుచుకోలేదు, కానీ తులసి గురించి తెలిసి, తులసి మంచితనం గురించి తెలిసి ఈ కేసు వాదించాలనుకున్నాను. కేవలం తులసి గారి కోసం మాత్రమే ఈ కేసుని వాదించాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ లాయర్ గారు, మంచితనం అనేది బ్రతికుందని ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది అని చెప్పి తులసి అంటుంది. నేను మంచితనంగా డబ్బు లేని వాళ్లకు, అన్యాయమైన వాళ్లకు చాలా కేసులే వాదించాను, కానీ మీరు ఆ రోజు 19 మంది పిల్లల్ని దుబాయ్ పంపిస్తుంటే కాపాడారు చూసారా, వాళ్ళల్లో నా కూతురు కూడా ఉంది. నా కూతుర్ని ఆ రోజు మీరు కాపాడారు. నేను మీ రుణం ఎలా తీర్చుకోవాలా అనుకున్నాను. మీ భర్తను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చి మీ రుణం తీర్చుకున్నాను తులసి గారు అని లాయర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు. నా భర్త ఈ పరిస్థితిలో ఉన్నాడని తెలిసి మా అత్తయ్య విశాలాక్షి చావుతో పోరాడుతున్నారు, తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని తులసి చెప్తూ ఉంటుంది. అయ్యో, వెంటనే సిద్ధు గారు నిర్దోషిగా బయటికి వచ్చారని మీ అత్తయ్య గారికి చెప్పండి, మీ అత్తయ్య ప్రాణాలు కాపాడుకోండి అని లాయర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అని తులసి చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే తులసి, మరెప్పుడైనా కలుద్దాం అని లాయర్ అంజన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమండి, మనం త్వరగా ఇంటికి వెళ్ళాలండి, అక్కడ అత్తయ్యకు ఎలా ఉందో ఏంటో అని తులసి అంటుంది. ఇక తులసి, సిద్ధు, బసవరాజు ముగ్గురు కలిసి కోర్టులో నుంచి బయటకు వస్తారు. ఇక మరోవైపు విశాలాక్షి సిద్ధు సిద్ధు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక కీర్తి పరిగెత్తుకుంటూ విశాలాక్షి దగ్గరకు వెళ్తుంది. అమ్మా, ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది. కీర్తి, నాకు ఊపిరాడట్లేదు, నేను సిద్ధుని చూడాలి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. విశాల, సిద్ధు కాసేపట్లో వస్తాడు, కంగారు పడకే అని నీలాంబరి అంటూ ఉంటుంది. సిద్ధు సిద్ధు అంటూ ఒక్కసారిగా విశాలాక్షి స్పృహ కోల్పోతుంది. కీర్తి, మీ అమ్మకి ఏమైందే, అలా పడిపోయింది అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. ఇక కీర్తి విశాలాక్షి పల్స్ పట్టుకొని చెక్ చేస్తుంది. ఇక కీర్తి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. కీర్తి, ఏమైందే, కాస్త మాట్లాడవే అని నీలాంబరి అంటూ ఉంటుంది. బామ్మ, అమ్మ చనిపోయింది అని కీర్తి ఏడుస్తూ ఉంటుంది. విశాలాక్షి చనిపోయిందా అని నీలాంబరి అంటూ ఉంటుంది. అవును బామ్మ, అమ్మ చనిపోయింది అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. వసే, తొందరగా మీ నాన్నకు ఫోన్ చేయవే అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. ఇక కీర్తి వెంటనే బసవరాజుకి ఫోన్ చేస్తుంది. బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ కీర్తి, మీ అన్నయ్య నిర్దోషిగా కోర్టులో నుంచి బయటకు వచ్చేసాడమ్మా, కాసేపట్లో మీ అన్నయ్యని తీసుకొని ఇంటికి వచ్చేస్తాను,
మీ అమ్మను కంగారు పడొద్దని చెప్పమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక కీర్తి బోరున ఏడుస్తూ ఉంటుంది. కీర్తి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా, అమ్మా 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 అని కీర్తి ఏడుస్తూ ఉంటుంది. మీ అమ్మకి ఏమైంది అని బసవరాజు అంటూ ఉంటాడు. అమ్మ చనిపోయింది నానా అని కీర్తి చెప్తూ ఉంటుంది. విశాల అని బసవరాజు ఫోన్ని ఒక్కసారి కింద పడేస్తాడు. నానా ఏమైంది అని సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, మనం ముందు అర్జెంటుగా ఇంటికి వెళ్దాం పదరా అని బసవరాజు అంటాడు. ఏమైంది మోయ అని తులసి అంటూ ఉంటుంది. ఒరే సిద్ధు, మీ అమ్మ మనందరినీ వదిలి వెళ్ళిపోయిందిరా అని బసవరాజు అంటాడు. అమ్మా అని సిద్ధు గట్టిగా అరుస్తాడు. ఇక బసవరాజు, తులసి, సిద్ధు అందరూ కలిసి ఇంటికి వస్తారు. చనిపోయిన విశాలాక్షిని చూసి సిద్ధు, బసవరాజు ఏడుస్తూ ఉంటారు. అమ్మ కళ్ళు తెరవమ్మా, వచ్చేసానమ్మా నీ సిద్ధుని అని చెప్పి సిద్ధు ఏడుస్తూ ఉంటాడు. ఏమండి, మీరంతా ఒకసారి అడ్డు తప్పుకోండి అని తులసి అంటుంది. మహాతల్లి, ఈరోజు నా భార్య చనిపోయిందంటే దానికి కారణం నువ్వే అని చెప్పి బసవరాజు తులసిని నిందిస్తూ ఉంటాడు. మావయ్య, మీరు ఎన్ని మాటలన్నా సరే ముందు కాసేపు మీరు అడ్డు తప్పుకోండి, నేను అత్తయ్య బ్రతుకున్నారేమో ఒకసారి చెక్ చేస్తాను అని తులసి అంటుంది. పడిపోయిన నా భార్యను చూస్తుంటే నీకు తెలియట్లేదా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక తులసి సిద్ధుని, బసవరాజుని పక్కకు నెట్టేసి విశాలాక్షి దగ్గరకు వెళ్తుంది. అత్తయ్య, మీ అబ్బాయిని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చాను, మీ అబ్బాయి మీ కళ్ళ ముందుకు వచ్చాడు, లేవండి అత్తయ్య, కళ్ళు తెరవండి అత్తయ్య అని తులసి అరుస్తూ ఉంటుంది. తులసి, అమ్మ మనందరినీ వదిలి వెళ్ళిపోయింది తులసి అని కీర్తి ఏడుస్తూ ఉంటుంది. ఇక తులసి తన 2 చేతులు తీసుకొని బలవంతంగా విశాలాక్షి గుండెలపై గుద్దుతూ ఉంటుంది. తులసి, ఏం చేస్తున్నావు అని బసవరాజు అంటాడు. మావయ్య, ఒక్కొక్కసారి మన అదృష్టం బాగుంటే ఆగిపోయిన గుండె కూడా తిరిగి కొట్టుకుంటుంది, మన ప్రయత్నం మనం చేద్దాం అని తులసి విశాలాక్షి గుండెలపై గట్టిగా గుద్దుతూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారి విశాలాక్షి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో తులసి, ఇంకా గుద్దు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక తులసి అలా గుద్దుతూ ఉంటే విశాలాక్షి స్పృహలోకి వస్తుంది. సిద్ధుని చూసి, సిద్ధు నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటుంది. నాకేం కాలేదమ్మా, ఎందుకు నువ్వు అంతలా కంగారు పడుతున్నావు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, నువ్వు నా కళ్ళకు కనిపించావు, ఇక నాకేం కాదురా అని విశాలాక్షి లేచి కూర్చుంటుంది. ఇక బసవరాజు ఒక్కసారిగా తులసి దగ్గరకు వెళ్ళి, అమ్మ తులసి, నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను, చాలా పొరపాట్లు చేశాను, నేను మనస్ఫూర్తిగా నిన్ను క్షమాపణ అడుగుతున్నానమ్మా. నా భార్యను బ్రతికించి నా కుటుంబాన్ని నిలబెట్టావు. నేను నీ విషయంలో చాలా తప్పులు చేశాను, చాలా పొరపాట్లు చేశాను. ఇంకా నేను నిన్ను నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను. నేను చేసింది తప్పేనమ్మా, పొరపాటేనమ్మా, నన్ను క్షమించు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏంటండి, తులసి ఎవరు, బయటమ్మాయా ఏంటి, మన కోడలే కదా, తులసిని మీరు క్షమాపణ అడగటం ఏంటి అని విశాలాక్షి అంటుంది. కరెక్ట్గా చెప్పారత్తయ్య అని చెప్పి తులసి అంటుంది. తులసి, ఇదంతా కూడా నీ మంచితనమే అని బసవరాజు అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.